సింగింగ్ ఈజ్ మై లైఫ్ అండ్ మై కెరియర్ అని ఆ క్షణం ఏ క్షణంలో మీకు అర్థమైంది? ఊరికే ఒకటి అర పాటలు వస్తూ అవకాశాలు వస్తూ పాడడం అది ఓకే, బట్ నేను పాట కోసమే పుట్టాను, పాట మాట నాకు అని చెప్పి ఎప్పుడు అర్థమైంది? నాకు వన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఇప్పుడంటే మనం నెలకి నేను 2 పాటలు పాడానండి, 3 పాటలు పాడానండి చెప్పుకుంటున్నాం. నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక రోజు 7 పాటలు పాడాను. ఒక రోజు 7 పాటలు పాడాను. ఒక నెలలో 30 పాటలు పాడాను. సో ఇలా ఉన్నప్పుడు నాకే ఆశ్చర్యం వేసే, అసలు నా చేత ఇలా పాడిస్తున్నారు వీళ్ళు. అంటే నాకెప్పుడు నా మీద నాకు ఒక తక్కువ అభిప్రాయం ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది అది. అంటే ఒక సింగర్కి ఉండవలసిన లక్షణాల కంటే కూడా ఎక్కువ అభిమానం వచ్చేసిందేమో నా మీద జనాలకి అనే, ఇది నా క్యాలిబర్ ఇంతేనేమో. ఎందుకు అనిపించింది అలాగా? ఎందుకు అనిపించింది అంటే ముఖ్యంగా సాగర్ సంగమంలో పాట నేను ఇది పాడలేకపోయాను అని కొన్ని పాటలు పాడలేకపోయినప్పుడు అట్లా అనిపించేది అనమాట. మళ్ళీ తర్వాత కొంతమంది సింగర్స్ కొన్ని చెప్పేవాళ్ళు, లైక్ యేసుదాస్ గారు, వీళ్ళందరూ అనేవాళ్ళు, ఎప్పుడు అలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. నీకు ఒక సాంగ్ వస్తుందంటే అది నీ వల్ల వస్తుందా? కాదు, భగవంతుడు పంపిస్తున్నాడు, ఈ పాట అమ్మాయికి ఇవ్వాలి అని, అంతే పాడాలి. మనకి ఇచ్చింది మనం వదులుకోకూడదు. అన్నయ్య కూడా చెప్పేవారు ఆయన. అన్నయ్య కూడా ఇదే ఆలోచనలో ఉండేవారు. నాకు రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చేసిందేమో, పేరు ప్రఖ్యాతులు, నేను ఇంకా సాధన చేయాలేమో, ఇవన్నీ ఉండేవి అనమాట. ఆయన చెప్పేవారు ఎప్పుడు అలా అనుకోవద్దు, మీకు ఈ పాటలు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు ఏమైనా ఊరికే పిలిచి మీరేమైనా వాళ్ళకి ఏమైనా లంచాలు ఇస్తే వస్తున్నాయి, రావట్లేదు కదా. వాళ్ళు తలుచుకొని ఈ పాట తలుచుకోగానే మీ పేరు గుర్తొస్తుంది. ఇంతమంది సింగర్స్లో మిమ్మల్ని మీ పేరు ఎందుకు గుర్తొస్తుంది, ఈ పాట మీది, అట్లా అనుకోండి. ఆ తర్వాత నేను తమిళ్లో చాలా బిజీ అయిపోయాను. தமிழ்ல என்னென்ன பாடிருக்கீங்க? நிறைய பாடிருக்கேன் தமிழ்ல. எனக்கு தமிழ் பாட்டு ரொம்ப தெரியாது, மன்னிச்சிடுங்க. ஏதாவது ஒரு నా మొదల ఫస్ట్ పాడిన పాట ఇళయరాజా గారిది ఎలా జరిగిందంటే, ఆయన ఆడిషన్కి పిలిచారు నన్ను. పిలిచి ఆయన ఇన్ఛార్జి శ్రీనివాసన్ గారు ఉండేవారు. అన్నయ్యకి కూడా ఆర్కెస్ట్రాకి అతనే ఇన్ఛార్జ్. అతను వెళ్ళి చెప్పారనమాట ఇళయరాజా గారితో, ఇట్లా బాలు సిస్టర్ కచేరీలో పాడుతోంది, ఎందుకంటే రాజా గారు కూడా అన్నయ్యతో కచేరీలో పాడారు కదా, పాడుతోంది, నువ్వు పాడిస్తే బాగుంటుందేమో అంటే బాగుంటుంది కానీ బాగాలేదు అనుకో, అప్పుడు నేను పాడించకపోతే బాలు ఏమన్నా అనుకుంటాడేమో, తను సరిగ్గా పాడలేకపోతే అని అన్నారట. అట్లా వద్దు, నువ్వు ఆడిషన్ చేయి, నీకు నచ్చితేనే పాడించు అన్నారు. మీకు కూడా ఆడిషన్? నేను హెచ్ఎంవికి వెళ్ళి కూడా ఆడిషన్ చేశానండి. మాకు కూడా ఏంటంటే అప్పుడు అందరికీ ఆడిషన్, మైక్ టెస్ట్ చేసేవాళ్ళు. ఈ వాయిస్ మైక్ సరిపోతుందంటేనే తీసుకునేవాళ్ళు. హెచ్ఎంవిలో చేశారు నాకు మా ఆడిషన్. తర్వాత ఏవిఎంలో రాజా గారు పిలిపించారు. పిలిపించి ఏదో పాట పాడమన్నారు, పాడాను. పాడిన తర్వాత ఒకటే మాట అన్నారు, రేపు ఉదయం రికార్డింగ్ వచ్చేసేయి అన్నారు. నాకు అసలు అర్థం కాలే తమిళగా. ఆయన అంటే ఈతను చెప్పారనమాట, రేపు మార్నింగ్ రికార్డింగ్ ఉందట, పూజ నువ్వు పాడుతున్నావు రమ్మన్నారు. నేను నాకు ఇళయరాజా గారని ఆయన పెద్ద అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయారు, ఆయన సూపర్ హిట్ సినిమాలు వచ్చేసాయని, అన్నకిళి ఇవన్నీ. ఇంటికి రాగానే అందరూ ఏమైంది ఇంట్లో అందరూ అడిగితే, రేపు మార్నింగ్ రికార్డింగ్ పూజట, నన్ను రమ్మన్నారు సోలో సాంగ్ అంటే, ఓ మా చిన్నన్న అయితే నిజంగా అవును రేపు మార్నింగ్, నేను మామూలుగా రేపు మార్నింగ్ రికార్డింగ్ అట రమ్మన్నారు. రికార్డింగ్కి వెళ్ళాను. నాకు ఏమీ తెలీదు స్వప్న గారు, నిజంగా చెప్పాలంటే ఏమీ తెలీదు. ఒక పెన్ను చేతిలో పెట్టుకున్నాను రాసుకోవడానికి. వెళ్ళి అన్నయ్య ఏం చెప్పారంటే, నువ్వు ఒక ప్రొఫెషనల్ సింగర్గా రాణించాలంటే నీ పాటికి నువ్వు వెళ్ళాలి, నీ వెనకాల ఒకళ్ళు రావాలి, నన్ను దింపాలి, నన్ను తీసుకెళ్ళాలి, అట్లా లేదు, నేను అక్కడ దింపేస్తారు, నువ్వు వెళ్ళి పరిచయం చేసుకొని నువ్వు వెళ్ళు. సరే నాకేంటి, రాజా గారు నిన్ను చూసాం కదా, అలాగే శ్రీనివాసన్ గారు ఉంటారు, భయం లేదని చెప్పి నేను వెళ్ళిపోయి పూజ కార్యక్రమం జరుగుతోంది. నేను ఒక తలుపు పక్క నిలబడ్డా, కూర్చోవాలని కూడా తెలియదు నాకు. వాళ్ళందరూ ఇంకా సింగర్ రాలేదు అని అంటున్నారు, నా వైపు చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ నేను సింగర్ అని ఎవరికి తెలియదు, నేను చెప్పలేదు, నాకు తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. తర్వాత కాసేపు అయిన తర్వాత ఎవరో వచ్చి, పాప నువ్వు పాడతావా, సింగర్వా? అవును, రామ్మా నీకోసం వెయిట్ చేస్తున్నారు రాజా గారు అని తీసుకెళ్ళారు. అలా ఫస్ట్ సాంగే సూపర్ హిట్ సాంగ్ ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత, ఆ పాట అయిపోయిన తర్వాత ఆయన అన్న మాట ఒకటే, ఈ గొంతు నాకు చాలు అన్నారు. అని మధ్యాహ్నం పాట నువ్వు నాతో డ్యూయట్ పాడతావా అని అడిగారు. తప్పకుండా అప్పటికి నాకు తెలిసింది రాజా గారు అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి, రెండో సాంగ్ కూడా పాడదామని పిలుస్తున్నారని. తప్పకుండా పాడతానండి అని అక్కడే ఉండి 2 సాంగ్స్ పాడి వచ్చాను అనమాట.
ఇంత చేసి మీరు ఇంత పాట వెనక సరే నాన్నగారు చూసి చూడనట్టు కొంచెం ముందు ఎంకరేజ్ చేస్తూనే నాన్నగారి దగ్గర డైరెక్ట్గా మీరు ఏమైనా పాట హరికథ కానీ పాట కానీ నేర్చుకున్నారు? నాన్నగారు ప్రతి సంవత్సరం త్యాగరాజ ఉత్సవాలు చేసేవారండి నెల్లూరులో, ఆరాధనోత్సవాలు చేసేవారు. ఆయనకి మా అమ్మగారికి ఏంటంటే ఎప్పుడైనా సరే నేను కానీ అన్నయ్య కానీ లేకపోతే మా చిన్న చెల్లెలు కానీ హరికథ చెప్పాలి అని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అన్నయ్య కూడా ఉండేది అది. నేను కొంచెం నేర్చుకున్నాను కానీ నాకెందుకు కొంచెం సిగ్గు అనిపించేది హరికథ. కానీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాను, నాన్న నేను హరికథ చెప్పలేను కానీ నాకు ఒకసారి ఒక 15 నిమిషాలు టైం ఇస్తే నేను పాడుతాను అన్నాను. ఆయనకి చెప్పారు సినిమా పాటలంతా పాడకూడదు, త్యాగరాజ స్వామి కీర్తనలే పాడాలి అని. అట్లాగే నన్ను ఒక 3 కీర్తనలు నేర్చుకుని నేను పాడతాను, తప్పకుండా పాడతాను. అలా అప్పుడు కూడా ఏం చేశారంటే ఆయన 3 గంటల స్లాట్ ఇచ్చారు, చిన్నపిల్లలందరూ పాడే స్లాట్లో అవును అవును పాడించారనమాట. సో దానికి మా ఇంటి నుంచి అందరూ కదిలొచ్చి అదేదో నేను పెద్ద కచేరీ చేస్తున్నట్టు అనమాట. అమ్మ, కజిన్స్, సిస్టర్స్ అందరూ వచ్చి కూర్చొని విని మా అమ్మ నాన్నగారిని అడిగింది ఎలా పాడిందంటే, పర్వాలేదు ఆ 3 గంటలు ఆ పిల్లలకి దానికి కరెక్ట్గానే పాడింది, పర్వాలేదు ఇంకా సాధన చేయాలి అనేవారు. ముఖ్యంగా అలాంటి పాటలు ఏదన్నా నేను కాంపిటీషన్లో పాడుతున్నానన్నప్పుడు మటుకు దగ్గర కూర్చోబెట్టుకొని తాళం అది చెప్పి ప్రాక్టీస్ చేయించేవారు నాన్నగారు. మంచి పాటలు పాడుతూ ఒక్కసారి ఒక కాంపిటీషన్కి పెండ్యాల గారు జడ్జిగా వస్తున్నారు. సో అది చెప్పాం నాన్నగారికి, ఇట్లా పెండ్యాల గారు జడ్జిగా వస్తున్నారు, నేను పాడుతున్నా అంటే ఆషామాషి పాటలన్నీ పాడకూడదు, నువ్వు పాడితే మంచి పాట పాడు అంటే, నేను పూజలు పూలు తెచ్చాను పాడదాం అనుకున్నాను. వద్దు అంత సింపుల్ సాంగ్ పాడకూడదు, వచ్చేవారు ఎవరనుకుంటున్నావు పెండ్యాల గారు అంటే, అప్పుడు దాంట్లోనే నీ దయరాదా తీసుకున్నాను అనమాట. అది కూర్చోబెట్టి పాడించి మా నాన్న తాళం వేయించి మొత్తానికి ప్రైజ్ వచ్చేసిందిగా, ఫస్ట్ ప్రైజ్. అబ్బో సో ఆయన వచ్చి మాట్లాడి ఆశీర్వదించి తర్వాత ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాడండి. సో నేను అప్పుడు ఆయనకు చెప్పాను అనమాట, గురువుగారు మీకు గుర్తుందో లేదో కానీ మీరు నెల్లూరు వచ్చారు, నేను కాంపిటీషన్లో పాడాను. అవునా తల్లి నాకు గుర్తులేదమ్మా, చిన్నదాని ఏంటో అప్పుడు అన్నారనమాట. సో అంత అసలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయనివ్వండి. రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు, కేవి మహాదేవన్ గారు, గోవర్ధనం గారు వీళ్ళందరి దగ్గర పాడటం అనేది అసలు చాలా గొప్ప, అంటే అదృష్టం అని చెప్పాలి. చాలా మీ పాట కూడా అంత ఒరిజినల్ పాట అని అంటారు కదా, అంటే గొంతుకల్లో ఎక్కడ అప్పుడులో ఫాల్స్ వాయిస్లని రకరకాల అంటే సిస్టమ్స్ వచ్చాయి, ఇలా పాడొచ్చు అని కూడా వచ్చి. అవును, బట్ అలా కాకుండా కానీ మీ తరంలోనే మీరు చిత్రగారు సమకాలికులుగా. అవునండి. మీ పాటల బాణీలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆవిడదొక స్టైల్ ఆఫ్ సింగింగ్, మీరు స్టైల్ ఆఫ్ సింగింగ్. ఎప్పుడైనా ఇది మీకు అంటే కంపారిటివ్ ఇది వచ్చిందా, అంటే మీరు కలిసి పాడడం లేకపోతే అలాంటి సందర్భాలు వచ్చాయా? వచ్చాయండి, చాలా సందర్భాలు వచ్చాయి. మీ ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే. చాలా ప్రోగ్రామ్స్ చేసాం, అన్నయ్య కూడా లేకుండా నేను చిత్రాన్నే చేసామన్నమాట. టూర్ చేసాం, అమెరికా టూరు. మా ఇద్దరిలో ఎప్పుడు కూడా ఒక జెలస్ అని కానీ ఏది లేదండి. ఒక్కసారి నేను పాడిన పాట మళ్ళీ తన చేత పాడించేవారు. తను నాకు ఫోన్ చేసేది, శైలా ఇట్లా నువ్వు పాడిన పాట నన్ను పాడమని అడుగుతున్నారు అంటే